కత్తిని మెల్లగా తీసుకో తీసుకో కత్తి తీసుకో వాడిని నేను ఇంకా గట్టిగా లాగుతున్నాడు పొడిచేయి పొడిచేయి సిరిగల వానికి నటనను నేర్పిన శివుడి లీలలే ఒక నటన శిరమున గర్భము ఎక్కితే చిదిమే శివుడి ముందర ఈ నటన నిండి ఉన్న నీలో నటన నిన్న జన్మదే ఈ నటన ఆత్మచరితమే ఈ నటన పరమాత్మ లీనమై ఈ నటన జనించి జీవించి శోధించి సాధించే నటన ఏంటన్నది నాకు ఇలా జరగాల్సిందేనమ్మా శంకరన్న నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశానమ్మా ఏం మాట్లాడుతున్నావు షూటింగ్ కాదమ్మా ఇదంతా మోసం క్షమించమ్మా అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న అన్న తీరా జానకి నేను డబ్బు మీద ఆశతో అన్న మిమ్మల్ని అందరినీ షూటింగ్ అని పేరు చెప్పి మోసం చేశాను రా అన్న శంకరన్న అన్న లేదన్నా నీకేం కాదన్న ఏం కాదన్నా నేను బతకను హాస్పిటల్కి వెళ్దాం అన్న నేను బతకను వాడు మంచోడు కాదు వాడు మంచోడు రేయ్! ఈ హత్య నేరం నీ మీద వేసుకోవాలి లేదా నీకు కూడా ఇదే గతి పడుతుంది అర్థమైందా వీడికి పట్టిన గతే వీడి కూతురు కూడా పడుతుంది నువ్వు ఈ విషయం చెప్పావంటే నువ్వు ఇది మర్చిపోతేనే అది బతుకుతుంది నిర్ణయించుకో ఆ ఇప్పుడు ఈ లంకకు అధిపతి ఈ భూపతి నా తల్లి చాలకి అమ్మా మీరు ఇక్కడి చెల్లమండి అమ్మా జానకి నాన్న ఇదొక్కటి కాస్త అర్థం అవ్వడం లేదు కొంచెం చెప్తారా నాకు కన్ఫ్యూజన్గా ఉంటుందమ్మా మా రోజుల్లో చదువులు వేరు ఇప్పుడు వేరు అక్కయితే నాకు అసలు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు నాన్న ఏ ప్రాబ్లంనైనా వెంటనే క్లియర్ చేసేది అవునమ్మా తను ఉంటే ఎవరికేం ప్రాబ్లం వచ్చినా వెంటనే కల్పించుకుని నిమిషాల్లో సాల్వ్ చేసేది అమ్మా అక్కకోసారి ఫోన్ చేయలేకపోయావా అక్కతో మాట్లాడాలని నాకు ఉంది నాన్న ఫోన్ చేశా కలవడం లేదు మన వాళ్ళు మనకు దూరంగా ఉంటే మనసున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో కొందరికి ఏ చీకు చింత ఉండదు ఎందుకలాగా ఆగిపోయావు నిన్నేం అనట్లేదులే కనీసం అది ఎక్కడుందో ఎలాగుందో కూడా అడగట్లేదు అది లేకపోవడమే నీకు మంచిది కదా ఏమైంది రాజేశ్వరి ఆ కన్నీళ్ళేంటి ఏదో ఆడపిల్ల తల్లిగా ఆవేశపడ్డం తప్ప మీలా మాట్లాడడం నాకు చేత కాదండి అది ఇంట్లో లేని దగ్గర నుంచి ఇల్లంతా బోసిపోయిందండి ఏం తిన్నా సహించట్లేదు పూజ చేసుకుందామన్నా ఆ ఫోటోల్లో అదే కనిపిస్తుంది ఏమండి అది ఎక్కడున్నా వెంటనే వచ్చేయమని చెప్పండి దాన్ని నేనన్న మాటలకి క్షమించమని అడగాలి అది ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేయండి ఏమండి పోనీ మనమే అది ఎక్కడుందో అక్కడికి వెళ్దామా దాన్ని వెంటనే చూడాలి దాంతో మాట్లాడాలి నాకు తెలుసు రాజేశ్వరి నువ్వేది మనసులో పెట్టుకుని దాన్ని అనలేదని బాధపడకు అది ఎక్కడున్నా క్షేమంగానే ఇంటికి వస్తుంది సరేనా వెళ్ళిపోతాం ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం
వెళ్ళిపోదాం జానకి, కంగారు పడకు. కంగారు పడకంటావేంటి? ఆ సుమతి శంకరన్న చంపేసింది. అది మత్తులో చంపిందా, భూపతి చెప్తే చంపిందా? అసలు నాకేం అర్థం కావట్లేదు. జానకి బాధపడకు జానకి, నేను ఇక్కడి నుంచి సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత మాది. ఇక్కడి నుంచి అందరం సేఫ్ గా వెళ్ళిపోతున్నాం. ఇగో చెల్లెమ్మ, మాకున్న సినిమా పిచ్చి అనవసరం నిన్ను ఇక్కడ ఇరికించినాం. నిన్ను బయటపడేసే బాధ్యత కూడా మా మీదనే ఉంటుంది. ఇంకా భూపతితో మాట్లాడొస్తాం. నడు. బాధపడకు జానకి, ఊరుకో, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. నిదురపో చల్లగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు. సార్, భూపతి గారు, ఏంటయ్యా లోపలికి వెళ్ళి షూటింగ్ చేసుకోండి. పోండి. ఇంత జరిగాక ఏ సార్, ఆ పిచ్చిది అన్నయ్య చంపినప్పుడు మేము పట్టించుకోలేదు సార్. మాకు భయం అవుతాం సార్. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. లేవరా, లే. లోపలికి రండి. పోండి. జరిగింది జరగబోయేదంతా వీడు చెప్పేశాడు కదా, వెళ్ళండి. అయినా సుమతి హత్య చేయడం ఏంట్రా? చేసింది చేయించింది అంతా మనమే. అదిగా సార్, జానకి భయపడిపోతుంది సార్, మేము వెళ్ళిపోతాం సార్. మీకేం భయం లేదు, మీరు వెళ్ళిపోండి. జానకి ధైర్యం నేను చెప్తాను. ప్రొసీడ్, మీరు వెళ్ళండి. వదిలిపెట్టి మేము ఎట్లా వెళ్తాం సార్? మమ్మల్ని వదిలేదు సార్. ఆ జానకి నా దగ్గర వదిలేసి మీరు వెళ్తేనే ఇంటికి పోతారు, లేదంటే వీడి దగ్గరికి పోతారు. గో ఇన్సైడ్ అండ్ డిసైడ్. శివోహం. వెళ్ళండి. శివోహం, శివోహం, శివోహం. అరే దొరబాబు, దొరబాబు, అరే దొరబాబు, అరే దొరబాబు, అరే పవన్, దొరబాబును కూడా ఆడు పొట్టలు పెట్టుకున్నాడు రా. అక్కడ శంకరన్న, ఇక్కడ వీడు. శ్రీరామ్, శ్రీరామ్, అరే, జానకి. ఎవరా? జానకి, శ్రీరామ్. జానకి, నన్ను క్షమించు, నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. మన మధ్య క్షమాపణలు ఎందుకు? మనందరి జీవితాలు బాగుంటాయని ఇక్కడికి వచ్చాం. ఇలా జరుగుతుందని నువ్వేమైనా ఊహించావా? లేదుగా. శ్రీరామ్, జానకి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలరా. ఘోరం జరిగిపోయిందిరా. ఏమైంది? శంకరన్నను చంపించిన వాడే ఇప్పుడు దొరబాబుని కూడా చంపేశాడు. ఎంతకీ సత్య అక్కడరా? సతీ, సతీ, రే సతీ, సతీ, రే సతీ, అమ్మో సతీ, సతీ, ఏమైందిరా? అరే ఆ భూపతి గారు నన్ను కూడా వదిలిపెట్టలేదురా. జానకమ్మని కన్నేసిండ్రా అవులేగాడు. జానకమ్మను బయటకు తీసుకెళ్ళరా. సతీ, నీకేం కాదు. అరే డైరెక్టర్, చెప్పరా, నువ్వు తీసే సినిమాకి కో డైరెక్టర్ గా పేరే వేస్తాను, తప్పకుండా వేస్తాను. అమ్మ చివరి కోరిక. ప్లీజ్, మీరందరూ మంచిగా ఉండాలిరా, మంచిగా ఉండాలి. సతీ, సతీ, సతీ. ఏ సెకండ్